దేవుడా దేవుడా నా యూట్యూబ్ ఛానల్లో చాలా వ్యూస్ రావాలి, చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి, త్వరలోనే మానిటైజ్ కూడా అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా మంచిగా గ్రో అవ్వాలని నేను హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. సో పాజిటివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేశాను డే ఇన్ మై లైఫ్. సో ఇన్ దిస్ వీడియో నేను యాక్చువల్లీ మామా ఎర్త్ గురించి మీకు ఆనెస్ట్ రివ్యూ కమెంట్స్ కూడా ఇవ్వబోతున్నాను. బై ఎండ్ ఆఫ్ ద వీడియో యూ విల్ బీ able to watch that. అట్ ద సేమ్ టైం నేనేమేమి కుక్ చేశాను అండ్ మా బాల్కనీలో నేను పెంచిన కొత్త మొక్కలు ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో ఎంత హ్యాపీగా గ్రో అవుతున్నాయి అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు బెండకాయ ఫ్రై అనుకున్నాను. బెండకాయ ఫ్రై ఇంకా పాలకూర పప్పు అండ్ అన్నంతో ఈరోజు మా లంచ్ ఉండబోతుంది. సో నేను మంచిగా బెండకాయ ఫ్రై చిన్నప్పుడు బెండకాయ ఫ్రై చేస్తే తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. కానీ మ్యాథ్స్ సరిగ్గా రాలేదు, కానీ బెండకాయ ఫ్రై మాత్రం ఫేవరెట్ అయిపోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో నేను యాజ్ ఐ జస్ట్ సెడ్ సైమల్టేనియస్లీ నేను పాలకూర పప్పు కూడా చేసేస్తున్నాను. సో ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఉన్నప్పుడు వెన్ యూ హ్యావ్ టు లాగిన్, పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు ఈజీ థింగ్స్ చేయడం చాలా బెటర్. సో దట్ యూనో టైంకి అయిపోతుంది అండ్ ఎక్కువ హడావిడి కూడా ఉండదు. సో ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే మా బాబు ఎక్కువ కారం తినడు. సో నేను ఏ వంట చేసినా ఒక సపరేట్ గిన్నెలో తీసేసి చప్పగా తీసేసి మళ్ళీ కారం యాడ్ చేయాలి, మా కోసం కారం యాడ్ చేయాలి. సో ఏ వంట చేసినా నేను ఇలా సపరేట్గా చేస్తాను. ఇందాకే అందులో చింతపండు రసం కూడా వేసాను అనమాట. ఇప్పుడు నేను కందిపప్పుది దాల్ ఉంటుంది కదా అదంతా వేసేస్తున్నాను. సో యాజ్ ఐ జస్ట్ సెడ్ నేను సాల్ట్, ఉప్పు, అది కారము అవన్నీ లాస్ట్లో వేస్తాను. ఫస్ట్ చప్పగా అయితే వాడికి తీసి పక్కన పెట్టేస్తాను అనమాట. సో దట్స్ లిటిల్ హెక్టిక్. కారం అలవాటు చేయాలి ఫ్రెండ్స్, మెల్లిమెల్లిగా కారం అలవాటు చేయాలి. బట్ యా అంటే ఆలు భుజియా, లేస్ ఇలాంటి కారం పర్వాలేదు, బాగానే తింటాడు. పిజ్జాలు కానీ ఇంట్లో కొంచెం కారం పొడి వేసినా కానీ బెండకాయ ఫ్రై ఆల్మోస్ట్ ఇలా కొంచెం దగ్గరికి వచ్చాక సరిగ్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేస్తాను ఫ్రెండ్స్. ఇదే ఇందులో కూడా అంతే. లేడీస్ ఫింగర్ ఫ్రైలో పల్లీలు కానీ క్యాష్యూ నట్స్ కానీ వేస్తే తినడానికి చాలా బాగుంటుంది. చపాతీస్లో కానీ రైస్లో కానీ అమేజింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి రైసే చేస్తున్నాను. సో ఇది కొంచెం ఉప్పు, కారం అవన్నీ వేసేసి ఇంకొంచెం సేపు సాటే చేసేస్తే సూపర్గా అయిపోతుంది. అండ్ యా చూడడానికి యమ్మీగా ఉంది. సో ఇలా ఒక సపరేట్ గిన్నెలో చప్పగా తీసేసి తర్వాత లాస్ట్లో మేము ఉప్పులు, కారాలు, పసుపులు అవన్నీ వేసుకుంటాము. అట్లనే అలవాటైంది, ఇంకా ఏం చేయలేము. ఐ డోంట్ నో ఈ హ్యాబిట్ ఎప్పుడు పోతుందో తెలియదు ఫ్రెండ్. ఇంకా ఇక్కడేమో రైస్ నానబెట్టేసుకున్నాను. రైస్ ఒక 15-20 మినిట్స్ నేను నానబెట్టుకొని అప్పుడు కుక్కర్ పెడితే ఏంటంటే రైస్ అనేది చాలా సూపర్గా వస్తుంది. సూపర్ అంటే లైక్ ముద్దలుగా కాకుండా కొంచెం పొడిగా ఉంటుంది. కుక్కర్ ఈజ్ రెడీ టు గివ్ మీ అ నైస్ విజిల్. 3 విజిల్స్ కోసము చాలా వెయిట్ చేస్తున్నాను.
అండ్ ఇక్కడ ఏంటంటే ఇందాక పాలకూర కట్ చేసిన వాటర్, మళ్ళీ పప్పు పైన ఉన్న వాటర్, మళ్ళీ రైస్ కడిగిన వాటర్ అంతా ఉంటుంది కదా, అది నేను ఇక్కడ మా బాల్కనీలో ఉన్న మనీ ప్లాంట్స్కి, మళ్ళీ యూ హ్యావ్ స్పైడర్ ప్లాంట్, ఐ హ్యావ్ లిల్లీస్ అండ్ దెన్ ఫర్న్ ప్లాంట్, మళ్ళీ అరికా పామ్, ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్కి ఈ వాటర్ కొద్ది కొద్దిగా సమ్మర్లో వేసినట్లయితే చాలా చాలా బ్యూటిఫుల్గా గ్లూమ్ అవుతుంది, చాలా మంచిగా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. సో యా, ఇది తమలపాకు కూడా నేను బాల్కనీలో ప్లేస్ చేశాను. ఎస్పెషల్లీ సమ్మర్లో ఏం పెరగదు అనుకుంటాం కదా, కానీ ఇలా వాటర్, ఈ పప్పు నీళ్ళు అవన్నీ వేస్తే ఏంటంటే న్యాచురల్గా అవి చాలా మంచిగా గ్రో అవుతుంది, ఎస్పెషలీ ఈ సమ్మర్లో కూడా. సో ఐ థింక్ ఈ చిన్న టిప్ మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం డూ ఫాలో. రైస్ పైన వాటర్ కానీ, దాల్ పైన వాటర్ కానీ ప్లాంట్స్కి వేస్తే మంచిది. వెల్కమ్ టు మై ఛానల్ కీర్తీస్ కార్నర్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్, టెక్, లైఫ్ స్టైల్. సో ఈ వీడియోలో నేను మామా ఎర్త్ వాళ్ళది కోకో ఫేస్ మాస్క్ ఆర్డర్ చేశాను. సో దిస్ ఇస్ కాఫీ అండ్ కోకో, అండ్ బై ద వే దిస్ ఇస్ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో. అందరూ అనుకుంటారు కదా ఇప్పుడు మామా ఎర్త్ వాళ్ళది అందరూ స్పాన్సర్డ్ వీడియోస్ చేస్తున్నారు, కానీ నేను ఇది స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, నేను ఓన్గా కొనుక్కొని చేస్తున్నాను వీడియో, సో దట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలని. కాఫీ అండ్ కోకోది ఫర్ స్కిన్ అవేకెనింగ్. ఇది బ్రైట్నెస్ ఇంకేదో కాదు, స్కిన్ అనేది అవేకెనింగ్ కోసం, అంటే కొంచెం బ్రైట్గా అవుతుందంట. సో దీంట్లో డైరెక్షన్స్, ఎప్పుడన్నా కానీ మీరు ఎనీథింగ్ ట్రై చేయాలంటే యూ హ్యావ్ టు సీ దాట్ ఇట్ ఇస్ పారాబిన్ అండ్ సిలికాన్ ఫ్రీ. ఇలా మీకు రాసి ఉండాలన్నమాట. మీరు ఏదన్నా వాడండి, కానీ పారాబిన్ అండ్ సిలికాన్ ఫ్రీ ఉంటేనే మీరు అది యూస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇట్ షుడ్ అంటే అక్కడ రాసి ఉండాలి కి దట్ ఈస్ డర్మటాలజికలీ టెస్టెడ్ అని ఉంటేనే మీరు యూస్ చేయండి. అండ్ బై ద వే దిస్ ఇస్ ఫేస్ మాస్క్, నేను ఆల్రెడీ ఇది వరకు యూస్ చేశాను. నాకు ఆనెస్ట్లీ చెప్తున్నాను, ఎక్కువ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. చాలామంది అంటారు దట్ పెట్టుకోగానే నాకు చాలా చేంజెస్ తెలిసిపోయింది, లైక్ నేను ఫేర్ అయిపోయాను, అది ఇది ఏం అవ్వదు. కాకపోతే రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండలో నుంచి ఎండలో వెళ్ళి ఇంటికి వస్తాం కదా, అప్పుడు ఫేస్ అంతా ఒకలాంటి ట్యాన్ ఫీల్ వస్తుంది. సో నాకు పర్సనల్లీ స్కిన్ అవేకెనింగ్ అయితే ఏమీ అవ్వలేదు, కానీ రిఫ్రెష్మెంట్ అయితే వచ్చింది. సో అండ్ నాకు ఎలాంటి ఎలర్జీస్ అవేమీ రాలేదు. అండ్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఒక్కసారి వాడాను అంతే, అండ్ దిస్ ఇస్ సెకండ్ టైం. సో టోటలీ 2 times యూజ్ చేశాను. ఒకటేమో వీడియో కోసం, ఇంకోటేమో పర్సనల్ చూడాలని. సో ఇలా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకు అంటే ఏమో ఇంత ఎండలకి మామూలుగా పెడితే ఖరాబ్ అయిపోతుందేమో అనుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను. మా హస్బెండ్ చూసి ఇదేమన్నా కాఫీ అండ్ కోకో ఉంది కదా, సో ఇదేమన్నా బ్రెడ్కి పెట్టుకొని తినేదా అని అనుకున్నారు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు ఇట్లాంటివన్నీ, మేము తొందరలో తినేస్తాము, పిచ్చానికి ఏమన్నా అని చెప్పేశారు. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టినట్టు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకండి. సో కాఫీ అండ్ కోకో స్మెల్ అయితే సూపర్గా ఉంది, కానీ స్మెల్తో కాదు కదా మనకి చేంజ్ తెలియాలి. అండ్ ఇట్ ఈస్ లైక్ మన ఫెయిర్ అండ్ లవ్లీ టెక్స్చర్ ఎలా ఉంటుందో అట్లా దానికంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఎలాంటి స్కిన్ కన్నా బాగుంటుంది. అండ్ ఇక్కడ డైరెక్షన్స్ ఒకసారి ఏమున్నాయంటే వాష్ అ ఫేస్ విత్ మామా ఎర్త్ ఫేస్ వాష్, అంతలేదు. నేను మామూలుగా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేశాను, 15 minutes ఉన్నాను. అండ్ ఇక్కడ ల్యూక్వామ్ వాటర్తో వాష్ చేసుకోమంటున్నారు, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కోల్డ్ వాటర్ తీసుకొని వాష్ ఆఫ్ చేశాను. అండ్ ఇట్ హ్యాస్ సమ్ గుడ్ రిజల్ట్స్. సో నేను ఈ వీడియోలో ఎండ్ దాకా చూసేయండి, నేను అప్లై చేసుకున్నాను. అండ్ ఐ విల్ షో యూ ద ఆల్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఇలా మనకి ఒక స్మాల్ క్లాత్
టిష్యూ క్లాత్ అనేది దొరుకుతుంది. ఇలా చూడడానికి చిన్న క్యాప్సూల్ లాగా ఉంటుంది. ఇది చూడడానికి ఇలా ఉంటుంది. మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. బయట ఎక్కడైనా దొరుకుతుంది క్లాత్వి. చాలా హైజీనిక్గా ఉంటుంది. ఇలా మనం వాటర్లో వేసిన వెంటనే మీరు చూస్తున్నారు కదా అది ఇట్లా ఉబ్బుతుందో. సో ఇట్స్ రియలీ నైస్, ఇట్స్ ఫన్. ఈ క్లాత్ని ఇదేంటంటే స్టెరిలైజ్డ్ క్లాత్ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ సేఫ్ ఫర్ స్కిన్. సో ఇలాంటి క్లాత్తో మనము అప్లై చేసుకున్నాను కదా ఇందాక మామా ఎర్త్ కోకో ఫేస్ మాస్క్. సో ఈ క్లాత్తో మనము దాన్ని వైప్ చేయాలి గ్రాడ్యువల్గా, సర్క్యులర్ మోషన్, యాంటీ సర్క్యులర్ మోషన్లో వైప్ చేసేసినాక తర్వాత మనము వాటర్తో వాష్ చేసేసుకోవాలి. సో ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం ఎక్కువ డ్యామేజ్ ఇప్పుడు ఎస్పెషలీ పింపుల్స్ ఉంటాయి అనుకోండి. పింపుల్స్ ఉన్నప్పుడు రఫ్గా చేసేస్తే కొంచెం స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇలా చూస్తున్నారు కదా స్లోగా వైప్ చేసుకోవాలి. నేను వీడియో కోసం కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, కాకపోతే చూడండి ఇలా స్లోగా చేయాలి. ఈ స్టెరిలైజ్డ్ క్లాత్స్తో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఆనెస్ట్గా జెన్యూన్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు అంత స్కిన్ అవేకెనింగ్ అయితే ఏం అవ్వలేదు. కాకపోతే రిఫ్రెషింగ్ అయితే ఖచ్చితంగా అనిపించింది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనిపించలేదు. అండ్ మేబీ నేను ఓన్లీ సెకండ్ టైం వాడాను కాబట్టి నాకు ఎక్కువ రిజల్ట్స్ తెలియలేదేమో. మేబీ ఒక మంత్లీ ఒక 4 times 5 times అలా వీక్లీ ట్వైస్ అన్న వాడితే అప్పుడు రిజల్ట్ వస్తుందేమో అని అనుకున్నాను. కాకపోతే కాస్ట్ కూడా ఇది కొంచెం ఎక్కువనే, లైక్ 500 రూపీస్ అనమాట. అదింత కోకో ఫేస్ మాస్క్ అనేది 500 రూపీస్, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. హ్యావింగ్ సెడ్ దట్ పార్లర్స్లో వెళ్ళి ఈ కోవిడ్ సీజన్లో పార్లర్స్కి వెళ్ళడం రిస్క్ కాబట్టి ఇంట్లోనే చేసుకోవడం బెటర్ కాబట్టి మేబీ మనం ఒక్కసారి తెచ్చేసుకుంటే యూజ్ చేయొచ్చేమో. అండ్ మెన్కి కూడా అప్లై చేయొచ్చంట. సో మీరు ఒక బాక్స్ తెచ్చుకుంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అప్లై చేసేసుకోవచ్చు అని నా ఫీలింగ్. ఐస్ ప్యాక్ అప్లై చేసుకుంటే అసలు ఇంకా చాలా రిఫ్రెష్గా అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాజ్ ఐ చేస్తాను, నేను డైలీ ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ 5 o'clock అలా అనుకుంటున్నాను. ఈవినింగ్ 5 o'clock అయితే బాగుంటుందని. సో మీరు అందరూ తప్పకుండా కొంచెం సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. టాటా, బై బై, సీ యూ. మళ్ళీ మంచి వీడియోతో రేపు కలుద్దాము. బాయ్ బాయ్.